అనంతపురం జిల్లాలో ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుల్ని మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వజ్రకరూరు మండలం చాంబాల గ్రామంలో రైతులు పండించిన కందులు విక్రయించాలని భావించారు. ఇందుకోసం కొందరు వ్యాపారులు గ్రామం వద్దకే వచ్చి కొనుగోలు ప్రారంభించారు. అయితే రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేయాలని భావించారు. ఎలక్ట్రానిక్ ఆటాల్లో రిమోట్ కంట్రోల్ చిప్ అమర్చి తూకాల్లో మోసాలకు పాల్పడ్డారు. మొదట్లో రైతులకు ఇది ఏమాత్రం అనుమానం రాలేదు. కానీ ఆ తర్వాత తూకాలు ఎందుకు తక్కువ వస్తున్నాయని నిలదీయడంతో వ్యాపారులు లారీలు వదిలి పరారయ్యారు. దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన తూనికలు కొలతల శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ ఆటాల్లో చిప్లను గుర్తించి క్వింటాలకు ఏకంగా 22 కేజీల మోసం చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ వ్యాపారుల కోసం రైతులు వేట సాగిస్తున్నారు. కందులు మోసం చేసి రైతుల్ని ఇబ్బంది పెట్టి ఎక్కువ కేజీలు దొంగేసినారు వ్యాపారస్తులు. నా పేరు ధనంజయ. నేను అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామం నాది. నేను సాధారణ రైతు. మావి నలుగురు కలిసి ఒక 42 క్వింటాల మధ్య పెట్టినాము. జగన్ మా ఊర్లో జగన్ సూరి వచ్చేసి బ్రోకరు. ఆయన నమ్మి మేము పట్టించినాము. కూడేరు వ్యాపారస్తుడు రాము ఆయన వచ్చి పట్టినాడు. మేము చూసినాము. ఇంకా దుడ్లు కానీ క్యాష్ ఇచ్చినాడు. మావన్నీ కింటానికి వచ్చేసి 25 కేజీలు ఎక్కువగా పట్టినాడు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో చాబాల గ్రామం మాది. రైతులు మేమంతా కంది పండించిన రైతులు. మేము కంది కోతలు అయిపోయినాయి 4 రోజుల నుంచి అయిపోయింటే వ్యాపారస్తులు ఇట్లా కూడేరు దగ్గర వ్యాపారస్తులు మా ఊరు బ్రోకరు తరఫున వచ్చి సూర్యనారాయణ తరఫున వచ్చి జగన్ సూరి కందులు పట్టించినాడు. మమ్మల్ని అందరిని మోసం చేసి క్వింటాల్కి 25 కేజీలు ఎక్కువ కొలతల్లో మోసం చేసి మమ్మల్ని అందరినీ తీసుకొని మా సరుకంతా తీసుకొని పోయినాడు. ఈరోజు మేము అదే వ్యాపారస్తుడు వచ్చింటే ఈరోజు అదే కొలతలు చూసినాము. కొలతలు చూస్తే క్వింటానికి 25 కేజీలు ఎక్కువ ఉంది ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క సంచిలో. ఇట్లా జరిగింది అని మేము ఈరోజు పోలీసులు ఫిర్యాదు చేయాలని వజ్రకరూరు పోలీస్ స్టేషన్కి పోతున్నాం.